హలో హై వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ 20s మామ్స్ అగైన్. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త ప్లేస్తో. అదే అల్ నూర్ ఐలాండ్ ఇన్ షార్జా. సో టికెట్స్ ప్రైస్ ఏమో 40 dirhams per person. మేము వెళ్ళినప్పుడు అయితే బికాస్ అప్పుడు సమ్మర్స్ కాబట్టి సో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ ద ఎంట్రన్స్ వాజ్ అమేజింగ్. మీరు చూడొచ్చు అటు ఇటు వాటర్ మధ్యలో బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని లోపలికి వెళ్ళాం. సో ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళు అన్నారు బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళిపోండి బికాస్ హాఫ్ అన్ అవర్లో అది క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళిపోయాం లోపలికి అండ్ వీ హ్యాడ్ అమేజింగ్ టైమ్ ఇన్సైడ్ బటర్ఫ్లై గార్డెన్. బటర్ఫ్లైస్ అంటే సమ్మర్ టైం కూడా వీళ్ళు బటర్ఫ్లైస్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు లోపల. బికాస్ దుబాయ్ సమ్మర్స్ అందరికీ తెలిసిందే, అంత ఈజీ కాదు. మనం అంత ఈజీగా దుబాయ్ సమ్మర్స్ని తట్టుకోలేము. అలాంటి టైంలో కూడా వీళ్ళు ప్లాంట్స్ని, ట్రీస్ని అండ్ బర్డ్స్ని ఇలాగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బికాస్ వీళ్ళ మెయింటెనెన్స్ లెవెలే వేరే లెవెల్. సో ఇలాంటి టైంలో బటర్ఫ్లై గార్డెన్కి వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయొచ్చు. సో మా ధ్రువాంశ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసుకొని. అండ్ ఇలాంటి ప్లేసెస్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్యామిలీతో బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ వర్త్ ఇట్. I want orange to feed the butterfly. No. I want orange. You have juice, you can feed juice to her. ధ్రువ ఇక్కడ ఉంది, అది పట్టుకోదాన్ని నేను. I want the touch one. Oh, not. చిన్న 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 నాట్ లైక్ దట్ చిన్న స్మూత్లీ నానా స్మూత్లీ. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. Leave. Don't touch. ఎగరేస్తాడు దాన్ని. అది మంచిగా నిలబడుతుంది. ధ్రువ you have to handle it very carefully nana because See here. These all butterflies. It will become butterflies. so that they will come. I cannot touch. Don't touch. Don't touch. I'll make one come to me. It's not coming. Dhruvansh, Nana, don't move. Don't move. Then it will come. You should not move. You should not move. that they will get Put scared. it on me. Put it on me. ఇక్కడికి రా నాన్న. ఇక్కడ నుంచో ఫాస్ట్గా మూవ్ కాకు. బటర్ఫ్లైస్ ఉంది దగ్గరికి వెళ్ళి. మెల్లగా దాన్ని స్కేర్ చేయకు. ఇక్కడ నుంచో. No, patiently you have to do it also. అలా నుంచో అమ్మ. నుంచో అంతే వచ్చింది చూడు. See the color. White. Don't make noise. No, I cannot hold. There. Now. Now you have to patiently watch the color. See how nice the color is. Yeah. No, inside. When it will open the wings, you have to check the color. See? You saw? Yeah. Lady likes me. I have a one. Slowly. Inside, I want to check the color. Come on. The fly flapping. Don't move yourself more. He likes me. He likes me. He likes me. He likes me. I think he likes the orange. I got an orange. I got a butterfly. I got a butterfly. I got a butterfly. No, don't move. It will fly. Daddy, look, I got a butterfly. Yes. Daddy, You got one. butterfly flaps its wings to fly. Yeah, you got one. Daddy, why there's a mud here? It's okay. You concentrate Daddy, on butterfly. do butterflies like oranges? Yeah.
Daddy, I want to catch another one. సో ఇక్కడితో బటర్ఫ్లై గార్డెన్ ఫినిష్ అయిపోయింది బికాస్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. సో బయటికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ఒకవేళ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా ఆకలేసినా ఏమున్నా పక్కన చిన్న బేకరీ టైప్ ఉంది, మనం వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకొని తినచ్చు. సో అక్కడ చాలా స్వీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీ హ్యాడ్ టేస్టీ బ్రౌనీ ఫర్ ధ్రువాంష్. ఆఫ్టర్ ఈటింగ్ ఇక్కడ బయట రాగానే మనకి బటర్ఫ్లైస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు అమ్ముతున్నారు ఇది కలెక్షన్ది, అంటే ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు దాని గుర్తుగా. సో మేము బయటకు వచ్చేసిన తర్వాత ఫుల్ ఆన్ గ్రీనరీ. సమ్మర్స్లో కూడా ఇక్కడ గ్రీనరీ ఫుల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బయట చాలా వేడిగా ఉన్న ఈ చెట్లు వల్ల మాకు అంత వేడిగా అనిపించలేదు. సరౌండెడ్ మొత్తం చెట్లతో ఉంది. సో మనకు ఒక మ్యాప్ ఇస్తారు ఎంటర్ అవ్వక ముందు. మనం ఆ మ్యాప్లో మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదు అనేది, బికాస్ ఇట్స్ అ బిగ్ ఐలాండ్. సో ఈ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రూట్స్. సో మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అండ్ చాలా వెల్ నీట్ మెయింటైన్డ్ అనమాట. సో ఆఫ్టర్ entering in this island, I came to know a very interesting thing that ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ రెస్క్యూ చేసిన చెట్లు అంట. అంటే ఇక్కడ ఏవైనా బిల్డింగ్స్ కట్టాలి అన్నా లేకపోతే రోడ్స్ వేయాలన్నా ఫ్లైఓవర్స్ వేయాలన్నా అలా టైంలో అక్కడున్న చెట్లని వీళ్ళు కట్ చేసి పడేయకుండా ఆ చెట్లన్నీ తీసుకొచ్చి ఒక ఐలాండ్లో పెట్టారు. ఆ ఐలాండ్ పేరే అల్నూర్ ఐలాండ్ అని పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక స్టోరీ ఉంది, ఒక రెస్క్యూ స్టోరీ ఉందన్నమాట. సో ఆఫ్టర్ దాట్ మొత్తం ఐలాండ్ అంతా చెట్లతోనే ఉంది. సో తర్వాత మేము క్యాక్టస్ గార్డెన్కి వెళ్ళిపోయాం. క్యాక్టస్ గార్డెన్ చూడండి, చిన్న నుంచి పెద్ద క్యాక్టసెస్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాల క్యాక్టసెస్. చూడ్డానికి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఫొటోస్ తీయడం కూడా మర్చిపోయాను, అంత మునిగిపోయాను అనమాట అందులో చూడ్డానికి. సో ఐలాండ్ అలా నడుచుకుంటూ వెళ్ళడమే, ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడమే. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అమ్మాయిలు అయితే హీల్స్ కానీ ఏమైనా వేసుకొచ్చారా ఇంకా అంతే, నడవలేరు అస్సలు. ఐలాండ్ చాలా పెద్దది కాబట్టి మనం ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి, ఆర్ఎల్స్ నార్మల్ స్లిప్పర్స్ వేసుకోవాలి. సో దట్ మనం, ఎందుకంటే లాంగ్ వాక్ ఉంటుంది కాబట్టి ఐలాండ్ మొత్తం తిరగాలి కాబట్టి. అండ్ ఈ ఐలాండ్లో కొన్ని స్పెసిఫిక్ స్పాట్స్ ఉన్నాయి. సో ఆ స్పాట్స్ని వెతుక్కుంటూ నేను ముందుకు నడుస్తూనే ఉన్నాం అనమాట. సో ఫస్ట్ స్పాట్ ఈస్ దట్ పైనాపిల్ హోమ్. ఎక్కడైతే ఆ పైనాపిల్ గ్లోబ్ లాగా ఉందో అక్కడికి వెళ్దామని ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ అంతా చెట్లు చూడొచ్చు, అస్సలు చిన్న ఇది కూడా వేస్ట్ చేయలేదు, ప్రతి చెట్టుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. సో మాకు ఫస్ట్ స్పాట్ అయితే దొరికేసింది. చాలాసేపు నడిచిన తర్వాత మేము ఫస్ట్ స్పాట్కి రీచ్ అయ్యాం. సో ఇదే ఆ ఫస్ట్ స్పాట్. ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాను, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఈ స్పాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏదో మధ్యలో వాటర్ మధ్యలో పైనాపిల్ గ్లోబ్ లాగా, ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. సో మనం రీచ్ అయిపోయాం మనం సెకండ్ స్పాట్కి, దట్ ఈస్ స్వింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాటర్ ఫాల్. సో ముందు వాటర్, తర్వాత స్వింగ్, చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి ప్లేసెస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇలాంటి ప్లేసెస్ కోసం తెలుసుకోవడానికి ఖచ్చితంగా 20 Moms ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్